పిఠాపురం నియోజకవర్గం వైపే రాష్ట్రమంతా చూస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే వంగ గీతా విశ్వనాథ్ పవన్ కళ్యాణ్కి అగైనెస్ట్గా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ గట్టి పోటీ ఉంది. హోరాహోరీ ప్రచారాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ సీటు ఆశించిన ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ తరపున సీట్ అయితే ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును పవన్ కళ్యాణ్కి అయితే కేటాయించినప్పటికీ ఆయన కొంచెం వ్యతిరేకత, కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్సీ ఇస్తానడంతో ఆయన కొంచెం తగ్గి చురుగ్గా పవన్ కళ్యాణ్కి కొంచెం సపోర్ట్ చేసేలాగా ముందుకొచ్చారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని బహిరంగ సభల్లోనూ అలాగే ప్రెస్ మీట్లోనూ లేకపోతే బయట కనిపిస్తున్నప్పుడు వర్మ కొంచెం డల్గా కనిపిస్తున్నారు. గతంలో ఉన్నంత యాక్టివ్గా లేరు అనేది ఇక్కడ చాలామంది వర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో సభ పెట్టినప్పుడు పక్కనున్న వర్మ మొహంలో అసలు కళ లేదు. దానికి ప్రధాన కారణం అక్కడ పవన్ కళ్యాణ్ స్పీచ్. పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటాను 30 సంవత్సరాలు అని చెప్పడంతో ఎప్పటి నుంచో ఈ పిఠాపురం పైన ఆశ పెట్టుకుని పిఠాపురంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలి, ఎక్కడి నుంచి మినిస్టర్ అవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న వర్మకు గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అని భావిస్తున్నారు. ఎందుకంటే వర్మ ఇక్కడే రాజకీయాలు చేద్దామని డిసైడ్ అయ్యారు. అలాగే తన కొడుకుని కూడా వర్మ రాజకీయాల్లోకి తీసుకొద్దారనుకున్నారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు కుప్పంలాగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లాగా, బాలకృష్ణ హిందూపూర్ లాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎక్కడ సొంతం చేసుకుంటాడో అనే ఒక బాధ అయితే ఎస్విఎస్ఎన్ వర్మలో కనిపిస్తున్నట్లుగా ఎస్విఎస్ఎన్ వర్మ అభిమానులు కానీ లేకపోతే ఇతర వర్గాలు కానీ ఇక్కడ చెప్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయన ఈ సీటుపై పెట్టుకున్న ఆశ, పిఠాపురంపై పెట్టుకున్న నమ్మకం. పిఠాపురం ప్రజల్లో ఆయన మనసును గెలుచుకోవాలనుకున్నారు. కానీ తనని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఎదగాలనుకుంటున్నాడు అనే భావన అయితే మాత్రం ఎస్విఎస్ఎన్ వర్మలో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలైతే కొంతమంది భావిస్తున్నారు.